న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళరేవు మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలోని ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ ఆధ్వర్యంలో నేడు నూతన ప్రభుత్వం ఏర్పాటు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నారా చంద్రబాబు నాయుడుకు ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులతో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన దాట్ల బుజ్జిబాబుకు శుభాకాంక్షలు తెలిపి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులతోని కేక్ కట్ చేయించి సంబరాలు జరుపుకున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలోని ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ ఆధ్వర్యంలో నేడు నూతన ప్రభుత్వం ఏర్పాటు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నారా చంద్రబాబు నాయుడుకు ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులతో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన దాట్ల బుజ్జిబాబుకు శుభాకాంక్షలు తెలిపి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులతోని కేక్ కట్ చేయించి సంబరాలు జరుపుకున్నారు. రానున్న రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించి పాలన ముందుకు వెళ్లేందుకు తోడ్పాటు అంశాలపైన మాట్లాడారు. ఈ కార్యక్రమంలోని ఏఎంసీ చైర్మన్ కూడుపూడి శివనారాయణ, మూడి లక్ష్మణరావు, జనసేన నాయకులు అత్తిలి బాబురావు, బీజేపీ నాయకులు దత్తాత్రేయ, పోనమండ రామలక్ష్మి, తెల్లపూడి నాగేశ్వరరావు, కుడిపూడి రామకృష్ణ, ఉంగరాల పూరిబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళ దగ్గర నెగ్గించుకున్నారా అంటే ఎంపీ గారు సన్మానం చేస్తారట. మేము కూడా పార్టీలో పనిచేసాం. ఎంపీపీ గారు అనేక సార్లు నన్ను బాధలు ఉన్నా కనుక ఆయన పంచుకున్నటువంటి బాధలు ఇబ్బందులు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, చెప్పక తప్పదు. ఎందుకంటే ఎంపీపీగా తన యొక్క విధిని, తన యొక్క బాధ్యతని ఒక చదువుకున్న వ్యక్తిగా, సమర్థత ఉన్న వ్యక్తిగా తన యొక్క పరిపాలనలో ఎక్కడ రాజీ పడకుండా పనిచేసే సందర్భంలో మరి ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పార్టీ ఎందుకు మారాడంటే పార్టీ మారవలసిన అవసరం లేదు, ఆయన మారడు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారవలసి, పార్టీలో పదవులు తీసుకో, పార్టీలో ఎలా రంగపడి నా దగ్గరికి వచ్చి రాత్రి 2 గంటలు 1 గంటల దాకా చాలా బాధలు పడుతున్న రోజులు ఉన్నాయి. ఎందుకంటే నేను ఆత్మహత్యలను తప్పుకోలేను. నాకు అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ నేను ఎంపీపీగా వచ్చాను. కానీ నా పదవి, నేను బాధ్యత, నేను నా న్యాయం చేయాలి. ఇక్కడ ఎంపీపీ అయిన నువ్వు దమ్మిగా ఉంటూ పార్టీ తొక్కు పడేసావా, ప్రతిపక్షాన్ని తొక్కు పడేసావా, నామ రూపం లేకుండా చేసి పడేసాం. బై బై జగన్, బై బై పొన్నాడ కూడా చాలా దారుణంగా అవమానించారు. మేము చదువుకున్నందుకు ప్రోటోకాల్ ఏదని అని అడిగినందుకు వేలు పుస్తకాలు పెట్టి నడిపించేవారు. ఏమన్నా మాట్లాడితే పదవులు ఇచ్చాం, నువ్వేమయ్యా పదవి ఇవ్వడానికి? అంబేద్కర్ పెట్టిన భిక్ష నీకు కూడా. ప్రతి పదవి కూడా అంబేద్కర్ పెట్టిన భిక్షే. అంబేద్కర్ పెట్టిన వల్ల మనం ఇక్కడ ఈనాడు కూర్చోగలుగుతున్నాం. ఆ మాత్రం కూడా తెలుసుకోకుండా పదవులు ఇచ్చాం. ఏం చేశారు మీరు? పదవులు ఇచ్చి ఏం చేశారు? పదవులు ఇచ్చి మమ్మల్ని బొమ్మలు చేశారు. వైఎస్ఆర్ పార్టీలో ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎంతో కొంత వాళ్ళ తగిన రూపంలో డబ్బులు ఖర్చు పెట్టుకున్న నాయకులే అందరూ కూడా. అయినప్పటికీ కూడా ప్రతిపక్షానికి గుడ్ బై చెప్పేస్తున్నా. మీరందరూ కూడా నన్ను టీడీపీలో ఆహ్వానించి మీ సోదరిగా నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా నేను ఎప్పటికీ కూడా నా మనసులో పెట్టుకుంటా.
మిమ్మల్ని అందరినీ కూడా. నా తాళరేవు మండలం తరఫున మన ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు గారు కానివ్వండి, మన ఎంపీ గంటి హరీష్ మాధుర్ గారు కానివ్వండి, తాళరేవు మండలం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మంచిని గెలిపించాం, నీతిని బ్రతికించాం, ప్రజలకు తెలుసు ఏం చేయాలో. చాలా సైలెంట్గా చేసిందంతా చేశారు. ప్రజలకి తెలుసు, ప్రజలకి ఎక్కడ ఎవరిని పెట్టాలో, వాడు ఎంత మొత్తానైనా సరే ప్రజల ముందు సున్నా. ప్రజలకు తెలిసి ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో. మరొకసారి చెప్తాను, పార్టీలు కాదు మనకి. ఎప్పుడు కూడా మనం ఒకటే గమనించుకోవాలి. నేను మీకన్నా చిన్నదాన్ని కాబట్టి చర్చిన భావన ఎప్పుడు చంపొద్దు. మనం ఓడిపోయినారు కాబట్టి మనం హుందాగా ప్రవర్తించి వాళ్ళని కూడా గౌరవిద్దాం, అభిమానిద్దాం. ఎక్కడ కూడా గొడవలు పెట్టుకోవద్దు. ప్రశాంతంగా ప్రతి గ్రామంలోని ప్రతి నియోజకవర్గంలోని అభివృద్ధి ఏంటో చూపిద్దాం. బాబు రావాలి, జాబు రావాలి, బాబు రావాలి, బ్రతుకులు మారాలి. ఇదేంటో చూపిద్దాం. అందుని విధమే మండలంలో ఎగిన తర్వాత మనందరం ఒక చోట కలుసుకొని నోరు తీర్చేసుకుందాం కదా అని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఆహ్వాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు కూడా మీ అందరికీ కూడా నేను ఎంతగానో రుణపడి ఉంటాను. ప్రతి గ్రామంలోని అభివృద్ధి ఏంటో చూపిద్దాం. ఎవరిని కూడా విమర్శించవద్దు. అవసరమైతే వస్తానంటే తీసేసుకుందాం. వస్తానన్న వాళ్ళెవరిని కూడా తప్పు అలా విమర్శిస్తే మనదే లోపం అవుతుంది. మనం ఒక గౌరవమైన పదవిలో ఉన్నాం, పెద్దరికంగా ఉంటున్నాం. మీ గ్రామంలో కానివ్వండి, ఎవరైనా సరే వస్తానంటే ఎవరిని కూడా వద్దు అని చెప్పొద్దు, ఆహ్వానిద్దాం. మన పార్టీని బలోపేతం చేసుకుందాం. అదేవిధంగా సంతోషం, ఈరోజు ప్రతిపక్షం లేకుండా మన తెలుగుదేశం పార్టీ ఈ 3 భాగస్వాములతో అత్యధిక మెజార్టీగా సీట్లు నెగ్గి ఈరోజు రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్న మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన బుచ్చిబాబు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఎందుకంటే ఎలక్షన్ వచ్చిన తర్వాత మనకి విజయ సంకేతం ఎగరవేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే పాజిటివ్ బ్యాలెట్ లాస్ట్ ఇయర్ అయితే కనుక 1,25,000 ఓట్లు మాత్రమే అక్కడ వేయడం జరిగింది. అయితే ఒక తుఫాన్ లాగా 4,75,000 ఓట్లు పాజిటివ్ బ్యాలెట్ ముందుగా విజయ సంకేతాన్ని ఎగరవేసినందుకు అధికారులకి, అలాగే 10 సంవత్సరాల పాటు మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నానా కష్టాలు పడి మరి సేవ చేసినందుకు మనకు ప్రతిఫలం దక్కింది. చాలా సంతోషం. అలాగే 2014లో మరి మేము సర్పంచ్గా ఉండగా, మరి బుచ్చిబాబు గారు ఎమ్మెల్యేగా ఉండగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, ఇక్కడ కార్యకర్తలు కానివ్వండి, ఆయన ఎంత సర్వీస్ చేశారో అందరికీ తెలుసు. ఇప్పుడు మేము ఉన్నప్పుడైతే కనుక సర్పంచులకి మొదటి స్థానాన్ని కల్పించి గ్రామంలో ఏ వర్కులు చేయాలన్నా ఏం చేయాలన్నా సరే మాదే తొలి సంతకంగా ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్లు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ఎన్ని ఇబ్బందులు పడతాం, ప్రతిదీ కూడా వాలంటరీ వ్యవస్థ. అందులో మొత్తం సర్పంచ్లు ఏమనుకోవద్దు, డమ్మిలుగానే ఉన్నారు. కానీ మనకి మంచి రోజులు వచ్చాయి. ఇప్పుడు మన రేపు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సర్పంచ్లు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, మంచి అధికారాన్ని మన చంద్రబాబు నాయుడు ఇస్తాడని కోరుకుంటూ ఈ అధికారం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ. కలిసి మాకు అవకాశం, మనం తెలుగుదేశం పార్టీ ఈ కూటమిని గెలిపించండి అడిగితే ప్రజలు సుమారు 57% ఓట్లతో మనం అడిగిన దానికన్నా ఎక్కువ ఓట్లు ఇవ్వడం జరిగింది. అంటే ప్రజలు మన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారన్నది ఒక తీర్పు చెప్తుంది. సుమారు 57% ఓట్లు మనకి ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇటువంటి తీర్పు ఎప్పుడు ఇవ్వలేదు. మనందరం కూడా ఈ గెలుపును ఒక బాధ్యత కింద తీసుకోవాలని చెప్పి, ఎందుకంటే ఇది ఒక కులం, ఒక ప్రాంతము, ఒక మతం జరిగే ఇచ్చిన గెలుపు కాదు. ప్రజలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ 5 సంవత్సరాలు ముక్త కంఠంతో ఇంత దుర్మార్గమైన పరిపాలన మనం ఉన్నాం, బయటపడాలని చెప్పి అటు ఉద్యోగస్తులు కూడా మనకు ఒక సోషల్ మీడియాలో కూడా వచ్చింది.
ఎంప్లాయీస్ సోషల్ మీడియా పోస్టల్ కౌంట్ చేస్తున్నప్పుడు సైకిల్ అంటే ఏమన్నారు, ఫ్యాన్ అంటే ఎలా ఉన్నారు అన్నది కూడా. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రం నుంచి జగన్ని ఓడించి కనీసం ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వకూడదు అనుకున్నారంటే అతని పరిపాలన తీర్పుకు నిదర్శనం. మరి మనం అధికారంలోకి వచ్చాం, ఈ భారతదేశాన్ని త్రివిధ దళాధిపతులు కాపాడుతూ ఉంటాయి, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ, నేవీ. అలాగే మన ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక త్రివిధ దళాధిపతుల్లాగా మనం కాపాడుకుని ప్రజలు మనకు నమ్మకం, మన మీద నమ్మకం ఉంచి మనకి ఇంత గొప్ప తీర్పు ఇచ్చినందుకు మనందరూ కూడా మన బాధ్యత గుర్తెరిగి పార్టీలకి అలాగే కూటమికి కూడా మంచి పేరు తీసుకురావాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. యానాం శివార్ గిరియాంపేట గ్రామానికి చెందిన గుప్పల ప్రసాద్ అనే 14 ఏళ్ల యువకుడు గిరియాంపేట స్కూల్ వెనకాల గల బోధి కాలువలో ప్రమాదవశాత్తు పడి ఉన్న విషయాన్ని తెలిసిన వెంటనే అంబులెన్స్ సహాయంతో యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని రాగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లుగా నిర్ధారించినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రిలో మృతదేహాలు భద్రపరిచేందుకు ఫ్రీజర్లు లేకపోవడంతో బంధువులతో ఐస్ క్రీమ్లు తెచ్చుకొని భద్రపరచుకోవడంతో నిర్లక్ష్యంగా చెప్పడంతో మృతును బంధువులు యువత ఆసుపత్రి గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. డిడి రవిశంకర్ తీరు వల్లే ఆసుపత్రి పనితీరు కుంటుపడిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాలుగా అరకొర సౌకర్యాలతోనే నెట్టకొస్తున్నారని యువత తెలియజేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి యానాం ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఎస్పీ రంగప్రవేశంతో కథ సుఖాంతమైంది. ఎస్ఐ మురుగానందన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భద్రపడతాం కూడా సరైన అవకాశాలు కల్పించని ఈ ప్రభుత్వ సామాన్యులకు జీడీ ఎందుకు వస్తుందని మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాం, గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ మారేసండి వెళ్ళిపోతాం. ఇక్కడ ఏం బాగుంటుంది, ఇక్కడ ఏ వైద్యులు పనికిరాని వాళ్ళు. హాస్పిటల్ అధికారులు నిర్లక్ష్యం, హాస్పిటల్ అధికారులు నిర్లక్ష్యం, హాస్పిటల్ అధికారులు నిర్లక్ష్యం, హాస్పిటల్ అధికారులు నిర్లక్ష్యం. డీడీని సస్పెండ్ చేయాలి, డీడీని సస్పెండ్ చేయాలి, డీడీని సస్పెండ్ చేయాలి, డీడీని సస్పెండ్ చేయాలి. డీడీ గారు బయటికి రావాలి, రావాలి. లాంగ్ టైం நீ எப்போன்னு சொல்லுங்க, அவன் ரொம்ப நாளா ஒரு வருஷம் అప్పుడు ఎందుకు సార్ ఆయన వచ్చిన పనులతో లక్షల జీతాలు మీరు తీసుకున్నారు. మీరు వచ్చిన రిటైర్మెంట్ అయిపోతారు సార్, మీరు ఇచ్చిన మాట ఏమైపోతుంది, మీరు మాకు ఇచ్చేది ఏమీ లేదు సార్. గణేష్ రాగానే ఇది ఇమీడియట్ యాక్షన్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఆర్ఐ గారు చేస్తే ఆ డీడీ సార్ వస్తారు, డీడీ సార్ ఏమి చేయ ఇక్కడ డీడీ సార్ వస్తూ ఆర్ఐ సార్ వస్తూ చూపిస్తారంతే. ఈ ఆడపిల్లలకి చేసింది గవర్నమెంట్ ఎన్ని రోజులు మీరు ఏర్పాటు చేయగలరు దానికి మీరు మీకు సమాధానం ఎన్ని రోజులు మీరు ఏర్పాటు చేస్తారు చెప్పండి. వాళ్ళు ఒక 4 రోజులు ఏర్పాటు చేస్తారు మీరు. డీజీపీ గారితో డిఎంఎస్ గారికి అది కంప్లైంట్ ఇచ్చి చేస్తాం, మనం ఇక డీడీ గారు ప్రభుత్వ సామాన్యులకి వసతులు సమకూర్చడంలో కూడా విఫలవడంతో మన అందరూ ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. మన ధర్నా నిమిత్తం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి డీడీ గారు దిగి వచ్చి మనం ఏదైతే ఈ సమస్య మనతో గట్టు కాకుండా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఏ పొద్దున ఎవరన్నా చనిపోతే కనుక ఈ బాడీ రిఫ్రిజిరేటర్ లేకుండా ఎవరు ఇబ్బంది పడకూడదని ఆ ఉద్దేశంతోనే ఇక్కడ గిరియాంపేట కానీ సావిత్రి నుంచి వచ్చి ధర్నా చేయడం జరిగింది. ఈ సమస్యని ఇక్కడ ధర్నాతో ఇక్కడ డీడీ గారు తీసుకురాగా వాళ్ళు వచ్చి మనకు ఇప్పుడు ఈ సమస్య మీద సొల్యూషన్ చెప్తారు. చనిపోయాడంటే ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి ఎలాగో టెస్టులు చేయడానికి ఏమీ లేదు. మనిషి చనిపోయిన తర్వాత కూడా బాడీని పెట్టినా కూడా సౌకర్యాలు లేవు. ఈ మాత్రం దానికి 20 సంవత్సరాల నుంచి ఇక్కడ హాస్పిటల్లో
ఇక్కడ ఇచ్చేస్తారంటే నాయకులు ఎలక్షన్ రాకముందు ఆ మాటలు ఈ మాటలు ఇస్తారు. ఎలక్షన్ నెగ్గిన తర్వాత ఒక్కడు కనపడ్డు. 20 సంవత్సరాలు జరుగుతుందంటే ఈ హాస్పిటల్ ఎందుకు? ఉన్నవాడు బయటకు వెళ్ళి చేయించుకుంటాడు. మాకులాంటి పేదలు ఏమైపోవాలి? గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు అసలు? పేదవాడి కోసమే కదా. కనీసం ఐస్ బాక్స్ లేదు మనిషి చనిపోయి అంటే. ఈ మాత్రం దానికి ఎందుకండి ఇది హాస్పిటల్? ప్రెసిడెంట్ నాయకులు ఎంత ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఒక సమాధానం చెప్పారు. ఇంత కుర్రోడు చనిపోయి అంటే ఎవరైనా వచ్చి కనిపించారు ఇక్కడ? పేదోడు ఇంక ఎప్పుడు పోతూనే ఉండాలి. ఏం జరుగుతుందో కూడా తెలియదు. రాజకీయం ఇది. మహా అంటే 30,000 ఓట్లు ఉంటాయి ఇక్కడ యానంకి. కాకినాడ హాస్పిటల్ ప్రతిదీ చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా కాకినాడ రిఫర్ రాసేస్తున్నారు. హాస్పిటల్ అభివృద్ధి చేస్తానంటారు. ఎప్పుడు ఎలక్షన్ క్యాన్వసింగ్ వచ్చినప్పుడు నెగ్గిన తర్వాత ఎవడు కనపడ్డు ఏమవుతుంది కూడా తెలియదు. ఇది ఈ రోజు నాడు ఐస్ బాక్స్ లేకపోతే కుర్రోడు 3 గంటల్లో బయట ఉన్నాడు. ఇప్పుడు ఈ బాక్సే ఉండదు, పని చేయట్లేదని డీడీ గారు అంటున్నారు. సంవత్సరం నుంచి పని చేయట్లేదంట. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్ నుంచి రప్పించాం. ఓల్డేజ్ హోమ్ నుండి ఖాళీ ఉండదు, మనుషులు అలా వదిలేస్తారు బయట. ఈ అధికారులు ఇదే సమాధానం చెప్తారు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ధర్నా చేయడం వల్ల ఇంతమంది వచ్చారు. ఇలా ధర్నా చేస్తూనే వస్తారా? గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇక్కడ? ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు అసలు ఇక్కడ? ఈ హాస్పిటల్ విషయంలో మరి నాయకులు విఫలమయ్యారు. మరి అధికారులు నిర్లక్ష్య సమాధానాలు చెప్పి ప్రజల్ని మరి పేద ప్రజల్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రోడ్డు మీద ఎక్కి స్థితి తీసుకురావడం జరుగుతుంది. మరి అట్నే తక్షణం దీన్ని పై దృష్టికి తీసుకెళ్లి అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరి హాస్పిటల్లో మినిమం సదుపాయాలు కలిగించేలాగా పేద ప్రజలకి ఒక ఇబ్బందులు లేని ఒక ఐస్ బాక్స్ కానీ బ్లడ్ టెస్టులు కానీ ఇటువంటి చిన్న విషయాలు కూడా హాస్పిటల్లో లేనందుకు చాలా విచారం వ్యక్తం చేస్తాం. ప్రజలందరూ కలిసి బాధ వ్యక్తం చేస్తాం. మరి త్వరలోనే దీన్ని అధికారులు చర్యలు తీసుకుంటున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి సెలవు తీసుకుంటాం. మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మానవులు పంపిస్తున్నాము. మొన్నటిదాకా ఏమైందంటే ఎలక్షన్ కూడా చెప్పారు, ఇది అయిపోయిన తర్వాత ప్రాసెస్ చేస్తామని చెప్పారు. మనకి ఇప్పుడు కొనేదానికి ఇక్కడ ఎటువంటి ఆస్కారం లేదు. అన్ని మన రాష్ట్రం ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మసీ సీజీపీ ఉంది. దాన్ని వాళ్ళు ప్రాసెస్ చేసి చేయాలి. సరే ఎప్పటి నుంచి దాదాపు సంవత్సరం పైన అయిపోయింది. 2 సంవత్సరాల నుంచి అంటారండి? సంవత్సరం అయిపోయింది. సంవత్సరం నుంచి కూడా ఏం చేస్తామంటే సంవత్సరం నుంచి ఏంటంటే కొన్నిసార్లు ఓల్డేజ్ హోమ్ నుంచి లేకపోతే ఎవరన్నా ఫ్రీజర్ బాక్స్ తెస్తే చేస్తున్నాం, లేకపోతే ఐస్ పెట్టుకున్నాం. అందుకని నేను చేసేది మీరు పైకి కంప్లైంట్ చేయాలి సార్? ఇచ్చాం సార్, రాసాను, ఇచ్చాం సార్. మీరు ఒక హాఫ్ అన్ అవర్ వస్తే అన్ని ఇస్తారు. ఆ లెటర్స్ అన్నీ ఎప్పుడు పంపించాలి ఇస్తారు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మాకు యానం లేని చేసే పరిస్థితి ఏంటి. తర్వాత సస్పెండ్ చేయండి. ఆల్రెడీ నేను 2 సార్లు నాకు వద్దు ప్రభావం రాసిచ్చా. ఇక్కడికి ఎవరు రాకపోదా నా నెత్తిని పెట్టారు. ఎందుకంటే నేను తెలుగు మాట్లాడదు కాబట్టి. అందుకని నేను నన్ను సస్పెండ్ చేసి దయచేసి ఆ ప్రజలందరూ నాకు న్యాయం చేయని నేను కోరుకుంటున్నాను. నాకు న్యాయం చేయండి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు బైపాస్ టీడీపీ కార్యాలయం వద్ద మంగళవారం తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కట్టా త్రిమూర్తులు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు బైపాస్ టీడీపీ కార్యాలయం వద్ద మంగళవారం తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కట్టా త్రిమూర్తులు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు మాట్లాడుతూ ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికైన దాట్ల బుచ్చిబాబుకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అంటూ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కోరుతూ తీర్మానం చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మంచి వ్యక్తి, నిజాయితీపరుడు అయినటువంటి బుచ్చిబాబుకు క్షత్రియ కోటలోని మంత్రి పదవి ఇస్తే ముమ్మడివరం నియోజకవర్గంతో పాటుగా రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత, టేక్మూడి లక్ష్మణరావు, మందాల గంగ, సూర్యనారాయణ, అతిల బాబురావు, టిల్లపూడి నాగేశ్వరరావు, వాడ్రే వీరబాబు. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి కేంద్ర కేబినెట్ మరి మొన్న ఆదివారం సాయంత్రమే కొలువు తీరిన సంగతి మీ అందరికి కూడా తెలుసు. మరి 12వ తారీఖు రేపు మరి ఉదయం మరి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు క్యాబినెట్ అంతా కూడా మరి రేపు మరి కొలువు తీరినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ముమ్మడివరం నియోజకవర్గం నుంచి మరి అత్యధిక మెజార్టీతో గెలుపొందినటువంటి దాట్ల సుబ్బరాజు గారు, బుచ్చిబాబు గారు అని మనం అందరం కూడా గుర్తుగా పిలుచుకున్నటువంటి వ్యక్తి. మరి ఆయనకి మరి 2వసారి మనకి ఇక్కడ ముమ్మడివరం నియోజకవర్గం నుంచి మరి భారీ మెజార్టీతో గెలుపొందడం, మరి అదేవిధంగా ఆయన
సౌమ్యుడిగా వివాదరహితుడిగా పేరు పొందినటువంటి వ్యక్తి. గతంలో మరి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినప్పుడు నియోజకవర్గాన్ని చక్కగా పరిపాలన చేసినటువంటి నాయకుడు. మరి దాంతోపాటు ఆయన మరి గత 2 సంవత్సరాల క్రితమే ఇక్కడ ముమ్మడివారం నియోజకవర్గంలో ఆయన్ని క్యాండిడేట్గా పెడితే ఆయనకు పార్టీలతో సంబంధం లేదు, ఆయన ఇండిపెండెంట్గా అయినా సరే నెగ్గగలిగినటువంటి ఏకైక వ్యక్తి అనేది వచ్చి మరి సర్వీస్ సంస్థలన్నీ కూడా కితాబిచ్చిన నాయకుడు మరి మన డాక్టర్ సుబ్బరాజు గారు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మరి ముమ్మడివారం నియోజకవర్గంలో గెలుపొందడం మన అందరూ చేసుకున్నటువంటి మరి అదృష్టాన్ని కూడా మనం చేసుకున్నాం. మరి మన నియోజకవర్గం తరఫున మరి అటువంటి వ్యక్తికి మరి సమున్నత స్థానం మరి క్యాబినెట్ లో లభిస్తే ముమ్మడివారం నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి పదంలో సంక్షేమ పదంలో నడిపించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. మరి మన క్యాడర్ అంతా కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం. మరి మండల ప్రెసిడెంట్ గా మరి మండలం అందరి తరఫున కూడా మనం కూడా అందరం కూడా మరి ఆయనకి పదవి రావాలని అధికారపూర్వకం కూడా మనం కోరుకుంటూ మరి దీని మీద మనకు 24 గంటల టైం ఉంది కాబట్టి మనకు మరి సదవకాశం కల్పించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం అయిన తర్వాత మన తాళరావు మండల పరిషత్ కార్యాలయంలో మన ఎంపీపీ రాయుడు సునీత గారు ఆధ్వర్యంలో మరి గ్రాండ్ గా కేక్ కటింగ్ అనే కార్యక్రమం వాటి మీద కష్టపడి మన ఎమ్మెల్యే గారిని మనం గెలిపిస్తున్నాం కాబట్టి మంత్రి వాటి మీద కష్టపడి మన ఎమ్మెల్యే గారిని మనం గెలిపిస్తున్నాం కాబట్టి మంత్రి పదవి వచ్చేదాకా కృషి చేయాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం పెట్టారు. నాకు చెప్పండి. ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ఆయనకు నమస్కారం. మరి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సుబ్బరాజు గారికి మరి గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బృందేశ్వరరావు కానివ్వండి, వారు సహకారంతో మరి గతంలో శాసనసభ్యులుగా పనిచేసినప్పుడు రాష్ట్రంలోనే అత్యధికమైన నిధులు తీసుకొచ్చి మరి మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపినటువంటి వ్యక్తి, నిజాయితీపరుడు, నిస్వార్థంగా సేవ చేయగల వ్యక్తి. మరి జిల్లాలోని అలాగే రాష్ట్రంలోని కూడా మంచి సేవలు అందించడంలో మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిపాలన చేయగలరు కనుక మరి అలాంటి వ్యక్తి సుబ్బరాజు గారికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని మనందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడానికి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లక్ష్మణ గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరి అతను కూడా అందరూ కూడా కేక్ కటింగ్ ముందు కనుక మీ అందరూ అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపూడిలోని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్ మెరికమ్మ ఆధ్వర్యంలో గోదావరిలోని ఎన్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపూడిలోని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్ మెరికమ్మ ఆధ్వర్యంలో గోదావరిలోని ఎన్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆకతాయిలు బోట్లోని మద్యం సేవించి షికారుకు వెళ్తూ ప్రమాదానికి గురి కావడం, గోదావరి నదిలో మునిగిపోయి ఆచూకీ తెలియని వ్యక్తిని ఆక్సిజన్ సహాయంతో నది లోపలికి వెళ్లి బయటకు తీసుకువచ్చి ప్రథమ చికిత్స అందివ్వడం, ప్రమాదవశాత్తు జారిపడిన వారిని వెంటనే కాపాడడం వంటి పలు అంశాలను మాక్ డ్రిల్లో ప్రదర్శించారు. ఈ ఏడాది తుఫాను, వరదలు సంభవించడంతో పాటుగా వర్షాలు కూడా ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ పోలీసులు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా మెరికమ్మ తెలిపారు.
ఆ విధంగా ముఖ్యంగా కానీ ఏదో వీకెండ్లో కానీ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ వద్దనే లేకుంటే స్విమ్మింగ్ రాకపోయినప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుంది, ఒక వ్యక్తి సపోజ్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి మునిగిపోతాడండి. అతని ఫ్రెండ్స్ ఏమంటారు, నేను హెల్ప్ చేస్తానని వెళ్ళిపోతారు. అతని కోసం ఇంకొకరు అట్లా మునిగిపోవడం జరుగుతుంది. ఇదే సీన్ లాస్ట్ జరిగిందండి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఏం కండిషన్ నాకు తెలియదు, వెదర్ కండిషన్ ఎలా ఉంది, రివర్లో యొక్క వాటర్ ఎలా ఉంది తెలియదండి. మీకు ఇది చూసే కూడా 2019 కలిసి ఇదే దేవపట్ల మండలం ఇలాంటి సీన్ తెలియక వాటర్ కండిషన్ తెలియదు, వెదర్ కండిషన్ తెలియదు, కానీ బోట్ వెళ్ళిపోతారండి. బోట్ అనేది ఏ విధంగా అవ్వచ్చండి, ఎందుకంటే వాళ్ళు బోట్ అని కింద పడింది. వాళ్ళు వెళ్తే వాళ్ళు అనుకోలేదు, కానీ ఇలాంటి ప్రభావం కలిగే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఏదో స్విమ్మింగ్ ఐడియా ఉన్నట్టుంది, ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ చేస్తూ రానికి ట్రై చేస్తున్నారు. ఇది దగ్గర కాబట్టి రానికి ట్రై చేస్తున్నారండి, కానీ అదే లాంగ్ లో ఉంటే చేయలేరండి. చూడండి, ఒక ఎన్డీఆర్ఎఫ్ అనేది వాళ్ళకు ఏదో లోకల్ గవర్నమెంట్ ద్వారా కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కానీ అనేది ఒక లైఫ్ అనేది తీసుకొని ఆ విధంగా అతన్ని కాపాడికి ట్రై చేస్తున్నారండి. ఆల్రెడీ ఒక వ్యక్తి అడుగుతున్నారండి, మా ఫ్రెండ్స్ కానీ మా కొలీగ్స్ కానీ బట్ వాటర్ లేదు అనుకోవడం బోట్ పడిపోయిందండి, వాళ్ళు పడిపోయారనేది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఆల్రెడీ ఇద్దరు బయటికి రావడం జరుగుతుంది, ఇంకొక వ్యక్తిని ఎన్టీఆర్ వాళ్ళు తీసుకురావడం జరుగుతుందండి. ఏ విధంగా అనేది बचाओ हमारा आदमी मुझे और भी आदमी है बचाओ कापाने इनका मर्जी कापाने मत हमारा आदमी बचाओ अरे बचाओ 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 हमारा आदमी मुझे और भी आदमी हमारा बचाओ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జాతీయ రహదారిపైన ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్లే బస్సు రోడ్డు పక్కకు దూసుకుపోయింది. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జాతీయ రహదారిపైన ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్లే బస్సు రోడ్డు పక్కకు దూసుకుపోయింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. గండేపల్లికి చెందిన వ్యక్తి బైక్ పైన వస్తూ ఒక్కసారిగా మలుపు తిప్పి బస్సు వైపు దూసుకుపోయాడు. దీంతో బస్సు బైకును ఢీకొని రోడ్డు పక్కకు దూసుకుపోయింది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.